వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా క్యాలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఏ, ఈ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వలన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే ఇవి ట్రై చేయండి. హెయిర్ మాస్క్ వేసుకోవడం జుట్టుకు చాలా మంచిది. మందార పువ్వు, వేప, ఉసిరి వంటి ఆయుర్వేద మూలికలతో వీటిని తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టిస్తే జుట్టుకు బలం. కొబ్బరి నూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. రాసుకునే నూనెను కూడా బాగా వేడి చేసి దాంతో మర్దన చేసుకోవడం మంచిది. జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ జరిగి జుట్టు ఊడిపోకుండా, చిట్లిపోకుండా చూస్తుంది. ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. శీతాకాలం శరీరము, జుట్టు రెండిటిని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా రోజు మొత్తం మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్ళు పొడి బారకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఎంతో ప్రధానం. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఈ ఫుడ్స్ హెల్దీ అయినప్పటికీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. గుమ్మడికాయ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న కూరగాయల్లో గుమ్మడికాయ ఒకటి. దీనిని కూడా ఎక్కువగా చీజ్, బటర్ వంటి ఫుడ్స్తో కలిపి తీసుకోవద్దు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే క్యాలరీలు ఉండడం వల్ల శరీర బరువు పెరుగుతారు. ఆలివ్స్లోనూ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో పాటు క్యాలరీలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటిని కూడా క్రీమ్, బటర్, చీజ్తో కలిపి తినొద్దు. ఇలా చేస్తే గుండె సమస్యలు కూడా వస్తాయి. చిలకడ దుంపలు క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఈ దుంపలు రుచిగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే త్వరగా పెరుగుతారు. అందుకే వీటిని పంచదార, బటర్ కలిపి తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవకాడో హెల్దీ ఫ్యాట్స్ ఉన్న వాటిలో అవకాడో ముందు వరుసలో ఉంటుంది. వీటిలో మంచి ఫ్యాట్స్ ఉన్న క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అందుకే రోజు తినకూడదు. ఆరోగ్య జీవన విధానం కోసం ఈ టిప్స్ పాటించండి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చటి మంచినీటిని సేవించండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి. ఉసిరి లేదా త్రిఫలాతో కూడుకున్న నీటిని సేవించండి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలకు దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. భోజనంలో సలాడ్, ఋతువులను అనుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి.